నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, లోకల్ సంగ్రామానికి సమయం ఆసన్నమవుతుంది. తెలంగాణ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు చొప్పున గెలుచుకున్న బీజేపీ అదే ఊపుతో రానున్న ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. ఇక రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని చెప్పుకొచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకి చెక్ పెట్టినట్లే లోకల్ బాడీ ఎలక్షన్స్లోనూ సత్తా చాటాలని భావించింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలా అన్న విషయంలో సెల్ఫ్ గోల్ చేసుకుంటుంది. కేంద్రం తాజా బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు మొండి చేయి చూపించింది. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలా అనే విషయంలో ఆలోచనలో పడ్డారు కమల్నాథులు. రాష్ట్రంలో కేవలం పట్టణ పార్టీగా ముద్రపడిన బీజేపీ పల్లెల్లో చాలా బలహీనంగా ఉంది. అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో సమానంగా 8 సీట్లు గెలుచుకోవటం, స్థానికంగానూ పట్టు నిలుపుకుంటామనే ధీమాలో బీజేపీ కనిపించింది. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తగిన న్యాయం చేయకపోవటం అడ్డంకిగా మారినట్లు భావిస్తోంది. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు కేటాయింపులు చేసి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బీజేపీ విమర్శనాస్త్రం అందించినట్లయింది. ఈ అంశంపై శాసనసభ సమావేశాల్లో సమయం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. తెలంగాణపై మోడీ వివక్ష చూపిస్తున్నారంటూ ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు బీజేపీ గాడిది గుడ్డు మాత్రమే ఇచ్చిందనే వ్యంగ్యాస్త్రాలతో కూడిన ఫ్లెక్సీలు మళ్లీ వెలిశాయి. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గాడిదిగుడ్డు అస్త్రాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ సందర్భంగా మరోసారి గాడిదిగుడ్డు అంశాన్ని హస్తం పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ నేతల విమర్శలకు కౌంటర్ అటాక్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో బీజేపీ నేతలు ఉన్నారు. ఒకరిద్దరు లీడర్లు మినహా ఇతరులు ఎవరూ దీనిపైన నోరు మెదపటం లేదు. 9 ఏళ్లుగా కేటాయించిన నిధులు చెప్తున్నారే తప్ప ఈసారి కేటాయింపుల ప్రస్తావన మాత్రం టచ్ చేయటం లేదు. అంతేగాక వారి సెగ్మెంట్ అభివృద్ధిపై మాత్రమే స్పందించి ఈ అంశాన్ని అటకెక్కిస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్లు కేవలం ప్రెస్ నోట్లకు మాత్రమే పరిమితమయ్యారు. మిగతా ఎంపీలు పూర్తిగా మౌనం వహిస్తున్నారు. దీంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఎలా ఎదుర్కొంటుందనేదే చాలా ఆసక్తికరంగా మారింది. అయితే బీఆర్ఎస్ కూడా కేంద్ర బడ్జెట్ను తప్పుపట్టినప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్నే ప్రధాన టార్గెట్ చేస్తుంది. మోదీ పెద్దన్న లాంటోడని చెప్పిన సీఎం రేవంత్ రాష్ట్రానికి నిధులు సాధించలేకపోయారని దుమ్మెత్తిపోస్తుంది. ఏది ఏమైనా స్థానికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఎదుర్కోవటం బీజేపీకి కత్తి మీద సాము అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 90K రీచ్ అయ్యాం. అండ్ ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.